హలో సార్, అందరికీ నమస్కారం. సో మా ఫ్రెండ్ అయితే ఒకరైతే నన్ను రిక్వెస్ట్ చేశారు. సో విశాఖపట్నంలో హోమ్ గార్డ్కి అయితే జాబ్స్ అయితే పడున్నాయి, ఒకసారి దానిపైన క్లారిటీ ఏమని అయితే నన్నైతే రిక్వెస్ట్ చేశారు. సో నేనైతే జాబ్ రిక్వెస్ట్ చూశాను. జాబ్ నోటిఫికేషన్ అయితే ఎలాంటిది అఫిషియల్గా అయితే ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు, మనకు ప్రెస్ నోట్ మాత్రమే రిలీజ్ అయ్యింది. సో ఇది చూసుకుంటే చాలామంది ఇది ఫేక్ అని అంటున్నారంట. సో నేను అయితే మొత్తం గ్యాదర్ చేశాను. నాకు ఎలాంటి పీడిఎఫ్ నోటిఫికేషన్ అయితే ఎలాంటి దొరకలేదు. సో నాకు కూడా ఈ ప్రెస్ నోట్ మాత్రమే దొరికింది. సో దీంట్లో చూసుకుంటే మనకు మొత్తం 14 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు దీంట్లో అయితే తెలుపున్నారు. అది కూడా బి కేటగిరీలో అయితే రిక్రూట్ చేసుకున్నట్లు తెలుపున్నారు. మనకు శాలరీ వచ్చేసి పర్ డేకి 710 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తున్నట్లయితే వీళ్ళు ఈ ప్రెస్ నోట్లు అయితే తెలుపున్నారు. సో అండ్ మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఇక్కడ విశాఖపట్నం సిటీ అయితే సిటీ ఓన్లీ అని అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. అంటే విశాఖపట్నం సిటీ తప్పక బయట వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకునే దానికైతే లేదు. సో మేబీ దానివల్లనేమో అఫిషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు. అది కూడా వీళ్ళు తీసుకునేది వచ్చేసి వాలంటరీ సర్వీస్ పైన అయితే వీళ్ళైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇంతవరకే అయితే మనకు ఉంది. దీని గురించి ఒక మెయిల్ ఐడి కూడా ఇచ్చున్నారు. ఏదైతే మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయి ఉంటాయో సాఫ్ట్ కాపీస్ల ద్వారా ఆ మెయిల్ ఐడికి అయితే పంపిమని ఇచ్చున్నారు. నాకు తెలిసి ఇది అఫిషియలా కాదా అని అయితే నాకు అయితే తెలీదు. సో ఇక్కడ చూసుకుంటే డేట్ కూడా ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఆ డేట్ కూడా లేదు. అందుకని మనము చెప్పలేము దీన్ని ఇది ఫేక్ అని చెప్పలేము, లేదా మనము ఇది ఒరిజినల్ అని చెప్పలేము. సో మనకి ఇక్కడ అఫిషియల్ మెయిల్ ఐడి అయితే మనకు మెన్షన్ చేస్తున్నారు. సో ఇది ఫేకో కాదో మనకు తెలీదు. సో విశాఖపట్నం సిటీ వరకే అని చెప్పారు కాబట్టి విశాఖపట్నం సిటీలో ఎవరైతే ఈ జాబ్కి ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళైతే ఒకసారి ఏముంది అది ఫేక్ అయినా కానీ మనకు అఫిషియల్ మెయిల్ ఐడి అయితే ఇచ్చున్నారు, దానికైతే మీ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. ఒకవేళ ఇది నిజమైతే మిమ్మల్ని అయితే వాళ్ళు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మనము ఇది ఫేక్ అని వదిలేస్తే, ఒకవేళ ఇదే జాబ్ నిజమైతే అప్పుడు మనమైతే జాబ్ కోల్పోయిన వాళ్ళం అయితే అవుతాము. సో తప్పకుండా ఒకసారి చూడండి. మనం ఖర్చు పెట్టేదైతే ఏమీ లేదు. సో మన సాఫ్ట్ కాపీస్ని అయితే రెజ్యూమ్ని అయితే సాఫ్ట్ కాపీలో అయితే మెయిల్ ఐడికి మాత్రమే సెండ్ చేయండి. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు ఒకవేళ అర్థమవ్వచ్చు ఇది ఫేకా లేదా ఒరిజినల్ అనేసి. సో ఇది ఓన్లీ ఒక ప్రెస్ నోట్ మాత్రమే ఉంది, ఎలాంటి అఫిషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు. మేబీ ఇక్కడ వాలంటరీ సర్వీస్గా తీసుకుంటున్నారు, అది కూడా విశాఖపట్నం సిటీలోనే తీసుకుంటున్నారు కాబట్టి సో ఆ ఏరియాలో ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. సో ఎందుకైనా మంచిది, జాబ్ అయితే మనం మిస్ చేసుకోకూడదు కాబట్టి అక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి అయితే మీరు సాఫ్ట్ కాపీని అయితే ఫార్వర్డ్ చేయండి. ఈ మెయిల్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు ఈజీగా కాపీ చేసుకుని అయితే మెయిల్ చేయొచ్చు. ఓకేనా? ఈ డౌట్ గురించి క్లారిటీ అయితే అయింది అనుకుంటున్నాను. సో అందరికీ థ్యాంక్ యూ సార్. అలాగే మీకు ఆల్ ది బెస్ట్.